హాయ్ నమస్తే ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఎండు రొయ్యలు టమాటా కర్రీ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ముందుగా అయితే ఎండు రొయ్యలను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, టమాటాలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక కూర గిన్నె పెట్టుకొని అందులో సరిపడా నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొంచెం పసుపు కూడా వేసుకొని అందులో అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి పచ్చి వాసన పోయేంత వరకు అయితే అలా మంచిగా కలుపుకోవాలి. అలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా మా అమ్మ చేస్తుంది వంట. ఇప్పుడైతే పసుపు అయితే సరిపోలేదు ఫ్రెండ్స్, మళ్ళీ కొంచెం మా అమ్మ వేసింది. ఆ తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను, కొత్తిమీరను ఒకేసారి వేసి మా అమ్మ అయితే అలా కలిపింది. ఈ ప్రాసెస్ అంతా వెనకటి పద్ధతిలోది ఫ్రెండ్స్. ఇప్పుడు కూర కింద చిన్నగా అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఏం కాదు, మొత్తం అయితే మగ్గిపోతుంది. అలా ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే మొత్తం గిన్నె నిండా అయింది కదా. ఇప్పుడైతే అది మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం కదా, అవి ఒకసారి మళ్ళీ కలుపుకొని మంచిగా మగ్గనివ్వాలి. పిల్లలైతే ఎండు రొయ్యలు తినరు కదా. ఇప్పుడు అయితే కొంచెం టమాటా కూర పక్కన అయితే పెట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు రొయ్యలను అయితే వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఆ రొయ్యలను ఇప్పుడు టమాటా కూరలో అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎండు రొయ్యల టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇందులో ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎమ్మి ఎండు రొయ్యల టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. వాయిస్ ఓవర్ ఇస్తుంటే చాలా డిస్టర్బెన్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఎమ్మి ఎండు రొయ్యల టమాటా రెడీ. వీడియో చూస్తూ చిన్న లైక్ ఇవ్వండి.